నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవ్వదు. అది ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందరూ మాట్లాడుకుంటున్న విషయం. కానీ ఆయన రెమ్యూనరేషన్ అంటే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 170 కోట్లు ఖచ్చితంగా ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. హరీష్ శంకరే కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే హరీష్ శంకర్ ఈ సినిమా తీయటానికి ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆయన హరిహర వీరమల్లు కంప్లీట్ చేయటమే గగనంగా కనిపిస్తోంది. అయితే ఆయన ప్రొడ్యూసర్లను కూర్చోబెట్టి నేను ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పాడు, హామీ ఇచ్చాడు. నిన్న ఓ 2 days బ్యాక్ ఎప్పుడో కలిశాడు. వాళ్ళు కలిసి ఒక భరోసా ఇచ్చాడు, ఆందోళన పడకండి, మీ సినిమాలు కంప్లీట్ చేస్తాను అని. ఇదే మాట ఆయన పదవి చేపట్టిన రోజు కూడా చెప్పాడు. ఒక 3 నెలలు నేను చాలా కాన్షియస్గా దీని మీద ఉంటాను, ఆ తర్వాత మీకు నెమ్మదిగా ఫేజ్ మేనర్లో 3 కంప్లీట్ చేస్తానని ఆ రోజున చెప్పాడు ఆయన. కానీ అవ్వలేదు. సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు ఆయన ఓజీ కోసం డేస్ కేటాయించారా లేదా అనేది తెలియదు. అయితే వీళ్ళు అక్కడే షూట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. తాడేపల్లి ప్రాంతంలోనే సెట్స్ వేసుకుని ఓజీ బ్యాచ్ ఉంది. అలాగే వీళ్ళు కూడా ఆ ఏరియాలోనే ఉన్నారు, హరిహర వీరమల్లు కూడా. అయితే కావడం లేదు, అది షూట్ కావడం లేదు. ఇంకా 2 days 3 days చేయాల్సి ఉంది ఆయన ప్యాచ్ వర్క్. అది చేస్తారో చేయరో అనేటువంటి ఒక సందిగ్ధం నడుస్తోంది. ఆయన షూట్లో పాల్గొంటున్నట్లుగా ఎక్కడ ఏ రకమైనటువంటి వార్తలు లేవు, ఫొటోస్ ప్రదర్శనలు అలాంటివి కూడా ఏం కనిపించట్లేదు. అందుకని ప్రజలకు అనుమానం ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా. అంటే ఇవి రెండు చాలా వరకు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళకి 15 రోజులు ఇస్తే సరిపోతుంది అంటున్నాడు ఆయన ఓజీకి. ఇక్కడ 3 రోజులు ఇచ్చినా 2 రోజులు ఇచ్చినా చాలు అంటున్నారు. అవి ఇవ్వకపోయినా ఇది కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారు, తప్పదు. ఇది హరిహర వీరమల్లు పార్ట్ 1 కాబట్టి ఇది రిలీజ్ చేసేసి మిగిలింది సెకండ్ పార్ట్లో చూసుకోండి అంటాడు ఆయన. సో అది పర్లేదు. కానీ అసలు ఇప్పటిదాకా సెట్స్ మీద సీరియస్గా వెళ్ళని సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అది కూడా అంటే ఎలక్షన్ కోసం ఆయన కొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, దానిలో వాళ్ళ వాటా కూడా ఉంది అని అందరికీ తెలుసు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా కొంత డబ్బులు ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చినాయి. కాబట్టి ఆ సినిమా చేసి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది ఆయనకి. అది రెమ్యూనరేషన్ 172 కోట్ల 200 కోట్ల అనేది క్లారిటీ లేదు. కానీ అయితే పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏమిటి అనే దాన్ని బట్టి రెమ్యూనరేషన్ డిసైడ్ అవుతుంది. నేను అనుకోవటం ఈ బయటకు వచ్చినటువంటి ఫిగర్ అది వాస్తవం కాదు. ఆ రేంజ్ మార్కెట్ ఆయన ఈ మధ్య కాలంలో ఏ సినిమాలు కూడా రీచ్ అవ్వలేదు. ఆయన చేసినటువంటి వకీల్ సాబ్ పర్వాలేదు, కానీ ఆ తర్వాత చేసినటువంటి భీమ్లా నాయక్ ఆయనకి సక్సెస్ ఇవ్వలేదు. బ్రో అనే సినిమా కూడా సక్సెస్ ఇవ్వలేదు. 2 ఫెయిల్యూరే. ఆ 2 ఫెయిల్యూర్స్ మీదుగా పొలిటికల్గా హిట్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ మీద ఈ సినిమాలు ఆడతాయనేటువంటి హోప్ ఉంది. అంతే తప్ప ఆయనకి ఇప్పుడు 170 కోట్లు ఇచ్చి, అంటే హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కాబట్టి అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు ఏదైనా ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు ఆయనకి. కానీ అది ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్తో ఇంతో కమిట్మెంట్ తీసుకున్నారనే మాట తప్పు. అది కాదు, సాధారణమైన రెమ్యూనరేషన్ మీదే పవన్ కళ్యాణ్ ఆ సినిమా కమిట్ అయ్యాడు. అదే పద్ధతిలో చేస్తాడు. అది తర్వాత వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ గొడవ. కానీ ఈ 100 కోట్లు దాటి రెమ్యూనరేషన్ చెప్తున్న మాట అవాస్తవం, అది కాదు. ఆయన ఆ సినిమా కంప్లీట్ చేస్తారన్న కమిట్మెంట్ అయితే ఇస్తూనే ఉన్నాడు. చేస్తాడా చేయగలడా లేదా అనేది అనుమానం. చేయలేకపోవచ్చు అనేది చాలామంది అనుకుంటున్నది. అంటే 3 ఏళ్లలో 3 సినిమాలు ఈజీగా చేయొచ్చు అంటే దానికి కూడా 2 నెలలు ఆయన సీరియస్గా కేటాయిస్తే అయిపోతుంది. ఇప్పుడు సినిమా పదవుల్లో ఉండి సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే సినిమా చేశాడు ఆయన ప్రశాంతంగా. అక్కడే సెట్స్లోనే కూర్చుని ఫైల్స్ చూసేవాడు ఆయన. ఆ రోజుల్లో పేపర్లలో ఫోటోలు వచ్చేవి. ఆయన విశ్వామిత్ర గెటప్లో కూర్చుని క్యాబినెట్ మీటింగ్ జరిపేవాడు అక్కడే. అదే గెటప్లో కూర్చుని అక్కడ నేషనల్ ఫ్రంట్ లీడర్స్ వీళ్ళందరూ, విపి సింగ్ గారు వీళ్ళందరూ అక్కడికే వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఆయనతో. ఆయన చైర్మన్, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఆయన.
ఆయన్ని కలవాలంటే జాతీయ స్థాయి నాయకులు ఆ సెట్స్కి వెళ్ళి ఆయన ఆ గెటప్లో కూర్చుని మాట్లాడేవాడు వాళ్ళతో. కాబట్టి చెయ్యాలి అనుకుంటే ఏదో పద్ధతిలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈయనకేదో ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏవో కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన క్యాబినెట్ మీటింగ్లో కూడా చాలా ఇబ్బందికరంగా కూర్చుని మాట్లాడారు. అంటే ఫీవర్తో ఉన్నాడు ఆయన, సెలైన్ ఎక్కిస్తున్నారు ఓ పక్కన, ఇవన్నీ బయటకు వచ్చినాయి వార్తలు. అందుకని ఆయన హెల్త్ కూడా అంత సహకరిస్తున్నట్టుగా కనిపించడం లేదు. పైగా సమ్మర్, ఈ కండిషన్స్లో ఆయన చేస్తాను అని చెప్తున్నాడు. కానీ ఎంతవరకు ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసేస్తే ఈ హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 ఒక దశకు వచ్చి ప్రమోషనల్ యాక్టివిటీ సీరియస్గా మొదలైతే, కనీసం హరిహర వీరమల్లు రిలీజ్ అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది జనాలకి. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు పవర్లో ఉన్నప్పటికీ అని. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ మాట నమ్ముతారు. ఏది ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది అని. ఇప్పుడు ఉంది అని చెప్పినా, అధికార ప్రకటన వచ్చినా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. చూద్దాంలే, ఆయన అలాగే చెప్తాడు, అప్పుడు అలాగే చెప్పాడు కదా అంటున్నారు. 3 నెలల తర్వాత నేను షూటింగ్స్ అన్నాడు ఆయన. 3 నెలలు కాదు, సంవత్సరం అయింది. ఇప్పటి వరకు ఆయన ఒక 17 నుంచి నెల రోజులు కేటాయించడమే కష్టంగా కనిపిస్తోంది ఆయనకున్న షెడ్యూల్స్ రీత్యా. అయినప్పటికీ వాటిలోనే వెసులుబాటు చూసుకుని రావాలి. కమిట్మెంట్ ఇచ్చున్నాడు. ఎన్నికలకు వాళ్ళ డబ్బులు వాడానని ఆయనే చెప్పాడు స్వయంగా. ఇది వాళ్ళు చెప్పిన మాట కాదు, మైత్రి మూవీ మేకర్స్ ఎవరో చెప్పలేదు. ఆయన చాలా ఓపెన్గా, నాకు ఉన్నటువంటి ఏకైక సంపాదనా మార్గం సినిమా, నా ఖర్చులు, నా కుటుంబ ఖర్చులు, నా పార్టీ ఖర్చులు అన్నీ సినిమా వాళ్ళే ఇస్తున్నారు, సినిమా డబ్బులే నేను ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టానని చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చారని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా చెయ్యను అని మాట మాత్రం చెప్పడు ఆయన. చేస్తాను అనే చెప్తాడు. అని చేస్తాడా చెయ్యడా అనేది అనుమానం. జనాల్లో కాన్ఫిడెన్స్ లేదు. జనాల్లో కాన్ఫిడెన్స్ రావాలంటే ముందు ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి ఆయన. చేస్తే ధైర్యం వస్తుంది, చేస్తాడే, అప్పుడు నమ్ముతారు. ఆ నమ్మకం మీద కొంత డ్రామా నడిపి హరీష్ శంకర్ ఏదో పద్ధతిలో ఆ సినిమా నెలకి కనీసం ఒక 3 రోజులు 4 రోజులు టైం తీసుకుని ఒక 6 నెలల్లో పవన్ కళ్యాణ్ వరకు షూట్ చేసేసి మిగిలింది తర్వాత పెట్టుకోవచ్చు. అంటే చాలా సందర్భాల్లో సినిమాలు అలాగే జరుగుతాయి. ఎవరినైనా బయటకు పంపించేయాలనుకుంటే వాళ్ళ పార్ట్ వరకు షూట్ చేసి వాళ్ళని వదిలేస్తారు. ఆ తర్వాత ఏదైనా ప్యాచ్ వర్క్లో అవసరమైతే 1-2 రోజులు పిలిచి చేయించుకుని పంపించేస్తారు. అలాంటిది ఏదైనా చేసి ఆ సినిమా చేయొచ్చు. అలా చేసిన రిలీజ్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.